బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లహ పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. అలిఫ్ లామ్ మీమ్. అహసిబన్ నాసు అన్ యుత్రకూ అన్ యఖూలూ ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. ఏమి ప్రజలు మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన్నే తాము విడిచిపెట్టబడతారని మరియు తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా? وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ. మరియు వాస్తవానికి మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా సత్యవంతులు ఎవరో మరియు అసత్యవంతులు ఎవరో అల్లహ వ్యక్తపరుస్తాడు. أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا سَاءَ مَا يَحْكُمُونَ. లేక చెడు పనులు చేస్తున్నవారు మా శిక్ష నుండి తప్పించుకోగలరని భావిస్తున్నారా? ఎంత చెడ్డ నిర్ణయం వారిది. من كان يرجو لقاء الله فإن أجل الله لآت وهو السميع العليم. అల్లహను కలుసుకునే కోరిక ఉన్నవాడు అల్లహ నిర్ణయించిన ఆ సమయం తప్పక రానున్నదని నమ్మాలి. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. وَمَن جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ إِنَّ اللَّهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ. కావున అల్లహ మార్గంలో పాటుపడేవాడు నిశ్చయంగా తన మేలు కొరకే పాటుపడుతున్నాడని తెలుసుకోవాలి. నిశ్చయంగా అల్లహ సర్వలోకాల వారి అక్కర ఏమాత్రం లేనివాడు. وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో నిశ్చయంగా అలాంటి వారి పూర్వపు పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలమిస్తాము. وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حُسْنًا وَإِن جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ. మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము. కాని వారిద్దరూ నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంత పెడితే నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు. మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది.
అప్పుడు నేను మీకు మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను. والذين آمنوا وعملوا الصالحات لندخلنهم في الصالحين. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో మేము వారిని తప్పక సద్వర్తనులతో చేర్చుతాము. ومن الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة الناس كعذاب الله فإذا أوذي في الله جعل فتنة الناس كعذاب الله ولئن جاء نصر من ربك ليقولن إنا كنا معكم أوليس الله بأعلم بما في صدور العالمين. మరియు ప్రజలలో కొందరు తమ నాలుకలతో మేము అల్లాహ్ను విశ్వసించాము అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించబడినప్పుడు మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు. మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు కపట విశ్వాసులు అంటారు, నిశ్చయంగా మేము మీతోనే ఉన్నాము. సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్కు తెలియదా ఏమిటి? وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ. మరియు నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించిన వారిని స్పష్టపరుస్తాడు. మరియు ఆయన కపట విశ్వాసులను కూడా స్పష్టపరుస్తాడు. وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا اتَّبِعُوا سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَايَاكُمْ وَمَا هُمْ بِحَامِلِينَ مِنْ خَطَايَاهُمْ مِنْ شَيْءٍ إِنَّهُمْ لَكَاذِبُونَ. మరియు సత్య తిరస్కారులు విశ్వాసులతో మీరు మా మార్గాన్ని అనుసరించండి, మేము మీ పాపాలను భరిస్తాము అని అంటారు. వాస్తవానికి వారి పాపాలలో నుండి దేనిని కూడా వారు భరించరు. నిశ్చయంగా వారు అసత్యవాదులు. وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَعَ أَثْقَالِهِمْ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ. మరియు నిశ్చయంగా వారు తమ బరువులను మోస్తారు, మరియు తమ బరువులతో పాటు ఇతరుల బరువులను కూడా మోస్తారు. మరియు నిశ్చయంగా వారు పునరుత్థాన దినమున తమ బూటక కల్పనలను గురించి ప్రశ్నింపబడతారు. وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَى قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا 50 عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ. మరియు వాస్తవానికి మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య 50 తక్కువ 1000 సంవత్సరాల వరకు వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ నివసించాడు. చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు వారిని తుఫాను పట్టుకున్నది. فَأَنْجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا
رحمة للعالمين. తరువాత మేము అతనిని నూహును మరియు నావలో ఎక్కిన వారిని రక్షించి దానిని సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము. وإبراهيم إذ قال لقومه اعبدوا الله واتقوه ذلكم خير لكم إن كنتم تعلمون. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఇలాగే ఇబ్రాహీం కూడా తన జాతి వారితో కేవలం అల్లహనే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది. إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكا إن الذين تعبدون من دون الله لا يملكون لكم رزقا فابتغوا عند الله الرزق واعبدوه واشكروا له إليه ترجعون. నిశ్చయంగా మీరు అల్లాహ్ను వదలి విగ్రహాలను ఆరాధిస్తూ ఒక అభూత కల్పన చేస్తున్నారు. నిశ్చయంగా అల్లాహ్ను వదలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారికి మీకు జీవనోపాధిని సమకూర్చే యోగ్యత లేదు. కావున మీరు మీ జీవనోపాధిని అల్లాహ్ నుండియే అపేక్షించండి మరియు ఆయననే ఆరాధించండి మరియు ఆయనకే కృతజ్ఞులై ఉండండి. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు. وَإِن تُكَذِّبُوا فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ. ఒకవేళ మీరు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరిస్తే ఆశ్చర్యమేమీ లేదు. వాస్తవానికి మీకు పూర్వం ఎన్నో సమాజాలు దివ్య సందేశాలను అబద్ధాలని తిరస్కరించాయి మరియు సందేశహరుని బాధ్యత స్పష్టంగా మీకు సందేశాన్ని అందజేయటం మాత్రమే. أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ إِنَّ ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ. అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ప్రారంభిస్తున్నాడో తరువాత దానిని ఏ విధంగా మరల ఉనికిలోకి తెస్తున్నాడో వారు గమనించడం లేదా? నిశ్చయంగా ఇది అల్లాహ్కు ఎంతో సులభం. قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ثُمَّ اللَّهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ إِنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. వారితో అను, మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడు. తరువాత అల్లాహయ్యే మరల రెండవసారి దానిని ఉనికిలోకి తెస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ وَإِلَيْهِ تُقْلَبُونَ. ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని కరుణిస్తాడు మరియు ఆయన వైపుకే మీరంతా మరలింపబడతారు. وَمَا أَنْتُمْ بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَمَا لَكُمْ مِنْ دُونِ اللَّهِ مِنْ وَلِيٍّ وَلَا نَصِيرٍ.
మరియు మీరు భూమిలో గాని ఆకాశంలో గాని ఆయన నుండి తప్పించుకోజాలరు. మరియు అల్లహ తప్ప మీకు సంరక్షకుడు గాని మరియు సహాయకుడు గాని ఎవ్వడూ లేడు. والذين كفروا بآيات الله ولقائه أولئك يئسوا من رحمتي وأولئك لهم عذاب أليم. మరియు ఎవరైతే అల్లహ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో అలాంటి వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు. మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. فما كان جواب قومه إلا أن قالوا اقتلوه أو حرقوه فأنجاه الله من النار إن في ذلك لآيات لقوم يؤمنون. ఇక అతని ఇబ్రాహీం జాతి వారి జవాబు ఈ విధంగా అనడం తప్ప మరొకటి లేకపోయింది. ఇతనిని చంపండి లేదా కాల్చివేయండి. చివరకు అల్లహ అతనిని అగ్ని నుండి రక్షించాడు. నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి సూచనలున్నాయి. وقال إنما اتخذتم من دون الله أوثانا مودة بينكم في الحياة الدنيا ثم يوم القيامة يكفر بعضكم ببعض ويلعن بعضكم بعضا ومأواكم النار وما لكم من ناصرين. మరియు ఇబ్రాహీం ఇలా అన్నాడు, నిశ్చయంగా మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ను వదలి విగ్రహారాధనను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినమున మీకు పరస్పరం సంబంధమే లేదంటారు. మరియు పరస్పరం శపించుకుంటారు. మరియు మీ ఆశ్రయం నరకాగ్నియే. మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు. فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم. అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు. ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వలసపోతాను. నిశ్చయంగా ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِ النُّبُوَّةَ وَالْكِتَابَ وَآتَيْنَاهُ أَجْرَهُ فِي الدُّنْيَا وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ. మరియు మేము అతనికి ఇబ్రాహీంకు ఇస్హాక్ మరియు యాకూబులను ప్రసాదించి అతని సంతతిలో ప్రవక్త పదవిని మరియు గ్రంథాన్ని ఉంచి ప్రపంచంలో అతనికి అతని ప్రతిఫలాన్ని ఇచ్చాము. మరియు పరలోకంలో అతడు నిశ్చయంగా సద్వర్తనులతో పాటు ఉంటాడు. وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِنَ الْعَالَمِينَ. మరియు జ్ఞాపకం చేసుకోండి, లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు, నిశ్చయంగా మీరు
చాలా హేయమైన పని చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇలాంటి పని చేయలేదు. أئنكم لتأتون الرجال وتقطعون السبيل وتأتون في ناديكم المنكر فما كان جواب قومه إلا أن قالوا ائتنا بعذاب الله إن كنت من الصادقين. వాస్తవానికి మీరు కామంతో పురుషుల వద్దకు పోతున్నారు మరియు దారి కొడుతున్నారు, దోపిడి చేస్తున్నారు మరియు మీ సభలలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. అతని జాతి వారి జవాబు కేవలం ఇలానే ఉండేది, నీవు సత్యవంతుడవే అయితే అల్లాహ్ శిక్షను మా పైకి తీసుకురా. قال رب انصرني على القوم المفسدين. అప్పుడు లూతిలా ప్రార్థించాడు, ఓ నా ప్రభు, దౌర్జన్య పరులపై నాకు విజయమునొసంగు. ولما جاءت رسلنا إبراهيم بالبشرى قالوا إنا مهلكو أهل هذه القرية إن أهلها كانوا ظالمين. మరియు మా దూతలు ఇబ్రాహీం వద్దకు శుభవార్త తీసుకుని వచ్చినప్పుడు వారన్నారు, నిశ్చయంగా మేము ఈ నగరవాసులను నాశనం చేయబోతున్నాము, ఎందుకంటే వాస్తవానికి దాని ప్రజలు దుర్మార్గులైపోయారు. قال إن فيها لوطا قالوا نحن أعلم بمن فيها لننجينه وأهله إلا امرأته كانت من الغابرين. ఇబ్రాహీం అన్నాడు, వాస్తవానికి అక్కడ లూత్ కూడా ఉన్నాడు కదా. వారన్నారు, అక్కడెవరున్నారో మాకు బాగా తెలుసు, మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని రక్షిస్తాము, అతని భార్య తప్ప. ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది. ولما أن جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقالوا لا تخف ولا تحزن إنا منجوك وأهلك إلا امرأتك كانت من الغابرين. ఆ తరువాత మా దూతలు లూతు వద్దకు రాగా అతను వారి నిమిత్తం చాలా చింతించాడు మరియు ఇబ్బందిలో పడిపోయాడు. వారిలా అన్నారు, నీవు భయపడకు మరియు దుఃఖపడకు, నిశ్చయంగా మేము నిన్ను మరియు నీ కుటుంబం వారిని రక్షిస్తాము, నీ భార్య తప్ప. ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది. إنا منزلون على أهل هذه القرية رجزا من السماء بما كانوا يفسقون. నిశ్చయంగా మేము ఈ నగరవాసుల మీద ఆకాశం నుండి ఘోర విపత్తు అవతరింపజేయబోతున్నాము, ఎందుకంటే వారు అవిధేయులయ్యారు. وَلَقَدْ تَرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِقَوْمٍ يَعْقِلُونَ. మరియు వాస్తవానికి బుద్ధిమంతుల కొరకు మేము దీని ద్వారా ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము.
وإلى مدين أخاهم شعيبا فقال يا قوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا تعثوا في الأرض مفسدين. మరియు మేము మదియను వాసుల వద్దకు వారి సహోదరుడు షోయేబును పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, కేవలం అల్లాహనే ఆరాధించండి మరియు అంతిమ దినం కొరకు నిరీక్షిస్తూ భయపడుతూ ఉండండి మరియు దౌర్జన్యపరులుగా భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి. فكذبوه فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. కాని వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు. ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకున్నది. అప్పుడు వారు తమ ఇండ్లలోనే చలనం లేని శవాలుగా మారిపోయారు. وعادا وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل وكانوا مستبصرين. మరియు వాస్తవంగా ఆద్ మరియు సమూదు జాతుల వారి విషయం, వినాశ విషయం మిగిలిపోయిన వారి నివాస స్థలాల నుండి మీకు స్పష్టంగా తెలుస్తున్నది. వాస్తవానికి వారు సత్యాన్ని గ్రహించేవారు అయినప్పటికీ శైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని రుజుమార్గం నుండి తొలగించాడు. وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا سابقين. ఇక హారూన్, ఫిరౌన్ మరియు హమాన్లను కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము. వాస్తవానికి మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చాడు. కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు మా శిక్ష నుండి తప్పించుకోలేకపోయారు. فَكُلًّا أَخَذْنَا بِذَنبِهِ فَمِنْهُمْ مَنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُمْ مَنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُمْ مَنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُمْ مَنْ أَغْرَقْنَا وَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَكِنْ كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ. కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము. మరికొందరిని ఒక భయంకరమైన గర్జన సైహ చిక్కించుకున్నది. ఇంకా కొందరిని భూమిలోనికి అడగదొక్కాము. ఇంకా ఇతరులను ముంచివేశాము. మరియు అల్లాహ్ వారికెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن أوهن البيوت لبيت العنكبوت لو كانوا يعلمون. అల్లాహ్ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలెపురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా
అన్నిటికంటే బలహీనమైన ఇల్లు సాలెపురుగు ఇల్లే. వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది. ఇన్నల్లాహ యఅలము మా యద్ఊన మిన్ దూనిహి మిన్ షై' వహువల్ అజీజుల్ హకీమ్. వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో అల్లాహ్కు బాగా తెలుసు, మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ. మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు అర్థం చేసుకోవాలని ఇస్తున్నాము, మరియు జ్ఞానం గలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు. خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِلْمُؤْمِنِينَ. అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా విశ్వసించే వారికి ఇందులో సూచన ఉంది. أُتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ إِنَّ الصَّلَاةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ. ఓ ప్రవక్త, నీపై దివ్య జ్ఞానం వహీ ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు, మరియు నమాజును స్థాపించు. నిశ్చయంగా నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది, మరియు అల్లాహ్ ధ్యానమే అన్నిటికంటే గొప్పది, మరియు మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ واحد وَنَحْنُ لَهُ مُسْلِمُونَ. మరియు నీవు గ్రంథ ప్రజలతో దుర్మార్గాన్ని అవలంబించిన వారితో తప్ప కేవలం ఉత్తమమైన రీతిలోనే వాదించు, మరియు వారితో ఇలా అను: మేము మా కొరకు అవతరింపజేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింపజేయబడిన దానిని విశ్వసించాము, మరియు మా ఆరాధ్య దేవుడు మరియు మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే, అల్లాహ్. మరియు మేము ఆయనకే విధేయులమై ముస్లిములమై ఉన్నాము. وَكَذَلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ وَمِنْ هَؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ. ఓ ముహమ్మద్, ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. కావున మేము ఇంతకు పూర్వం గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు, మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు.
మరియు మా సూచనలను సత్య తిరస్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. وما كنت تتلو من قبله من كتاب ولا تخطه بيمينك إذا لارتاب المبطلون. మరియు ఓ ముహమ్మద్, ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువగలిగేవాడవు కావు, మరియు దేనిని కూడా నీ కుడి చేతితో వ్రాయగలిగేవాడవు కావు. అలా జరిగి ఉంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు. بل هو آيات بينات في صدور الذين أوتوا العلم وما يجحد بآياتنا إلا الظالمون. వాస్తవానికి ఇవి స్పష్టమైన సూచనలు, ఖురాన్ ఆయాత్ జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో భద్రంగా ఉంచబడ్డాయి. మరియు మా సూచనలను ఆయాతులను దుర్మార్గులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. وقالوا لولا أنزل عليه آيات من ربه قل إنما الآيات عند الله وإنما أنا نذير مبين. మరియు వారు ఇలా అంటారు, ఇతని ప్రభువు తరపు నుండి ఇతని మీద అద్భుత సంకేతాలు ఎందుకు అవతరింపజేయబడలేదు? వారితో ఇలాను, నిశ్చయంగా అద్భుత సంకేతాలన్నీ అల్లాహ్ దగ్గరనే ఉన్నాయి, మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే. أولم يكفهم أنا أنزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك لرحمة وذكرى لقوم يؤمنون. ఏమి వాస్తవానికి మేము నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం ఖురాన్ వారికి వినిపించబడుతోంది కదా, ఇది వారికి చాలదా? నిశ్చయంగా ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలున్నాయి. قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, నాకు మరియు మీకు మధ్య సాక్షిగా అల్లాహయే చాలు. ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తము ఆయనకు తెలుసు. మరియు ఎవరైతే అసత్యాన్ని విశ్వసించి అల్లాహను తిరస్కరిస్తారో అలాంటి వారే నష్టపడేవారు. وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَوْلَا أَجَلٌ مُّسَمًّى لَّجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ. మరియు వారు అవిశ్వాసులు శిక్షను త్వరగా తీసుకురమ్మని నిన్ను కోరుతున్నారు. మరియు దానికై ఒక గడువు అల్లాహ్ తరఫు నుండి నిర్ణయింపబడి ఉండకపోతే ఆ శిక్ష వారిపై ఎప్పుడో వచ్చిపడి ఉండేది. మరియు నిశ్చయంగా అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి వారి మీద పడనున్నది.
يستعجلونك بالعذاب وإن جهنم لمحيطة بالكافرين వారు అవిశ్వాసులు శిక్షను త్వరగా తీసుకురమ్మని నిన్ను కోరుతున్నారు మరియు నిశ్చయంగా నరకాగ్ని సత్య తిరస్కారులను చుట్టుముట్టనున్నది. يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم تعملون ఆ రోజు శిక్ష వారి పైనుండి మరియు వారి పాదాల క్రింద నుండి వారిని క్రమ్ముకున్నప్పుడు వారితో ఇలా అనబడుతుంది, మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలితాన్ని చవిచూడండి. يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون ఓ విశ్వసించిన నా దాసులారా, నిశ్చయంగా నా భూమి ఎంతో విశాలమైనది, కావున మీరు కేవలం నన్నే ఆరాధించండి. كل نفس ذائقة الموت ثم إلينا ترجعون ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది, ఆ తరువాత మీరందరూ మా వైపునకే మరలింపబడతారు. والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار خالدين فيها نعم أجر العاملين. ఇక ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి మేము స్వర్గంలో గొప్ప భవనాలలో స్థిర నివాసమిస్తాము. దాని క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసిన వారి ప్రతిఫలం ఎంత శ్రేష్టమైనది. الذين صبروا وعلى ربهم يتوكلون వారికే ఎవరైతే సహనం వహించి తమ ప్రభువునే నమ్ముకొని ఉంటారు. وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم. మరియు ప్రపంచంలో ఎన్నో ప్రాణులున్నాయి, అవి తమ జీవనోపాధిని తాము సాధించలేవు. అల్లాహే వాటికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చుతున్నాడు, మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ فَأَنَّىٰ يُؤْفَكُونَ. మరియు ఒకవేళ నీవు వారితో ఆకాశాలను మరియు భూమిని సృష్టించి సూర్య చంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు అని అడిగితే వారు తప్పక అల్లాహ్ అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు? الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر له إن الله بكل شيء عليم. అల్లాహ్ తన దాసులలో
తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు తాను కోరిన వారికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహకు ప్రతి దానిని గురించి బాగా తెలుసు. وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ قُلِ الْحَمْدُ لِلَّهِ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ. మరియు ఒకవేళ నీవు వారితో ఆకాశం నుండి నీటిని కురిపించి దాని నుండి నిర్జీవంగా ఉన్న భూమికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు అని అడిగితే వారు తప్పకుండా అల్లాహ్ అని అంటారు. నీవు ఇలా అను, సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. కాని చాలా మంది అర్థం చేసుకోలేరు. وَمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَهْوٌ وَلَعِبٌ وَإِنَّ الدَّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ لَوْ كَانُوا يَعْلَمُونَ. మరియు ఈ ప్రాపంచిక జీవితం కేవలం వినోద కాలక్షేపం మరియు క్రీడ మాత్రమే. మరియు అసలు పరలోక గృహ జీవితమే వాస్తవమైన జీవితం. ఇది వారు తెలుసుకుంటే ఎంత బాగుండేది. فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ. వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహకు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు. కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకురాగానే ఆయనకు సాటి కల్పించసాగుతారు. لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا فَسَوْفَ يَعْلَمُونَ. ఈ విధంగా మేము వారికి ప్రసాదించిన వాటికి కృతజ్ఞులై ప్రాపంచిక భోగభాగ్యాలలో మునిగి ఉన్న దాని ఫలితం వారు మున్ముందు తెలుసుకుంటారు. أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّهِ يَكْفُرُونَ. ఏమి వారికి తెలియదా? నిశ్చయంగా మేము హరంను, మక్కాను ఒక శాంతి నిలయంగా నెలకొల్పామని, మరియు వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు వారి నుండి లాక్కోబడుతున్నారని. అయినా వారు అసత్యాన్ని నమ్మి అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా? وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِلْكَافِرِينَ. మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వారి కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినప్పుడు దానిని అబద్ధమని తిరస్కరించే వారి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమి ఇలాంటి సత్య తిరస్కారులకు నరకమే నివాస స్థలం కాదా? وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ. మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో వారికి మేము మా మార్గాల వైపునకు
మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు.